హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఒక విషయం చెప్దామని మీ ముందుకు రెసిపీతో ఇలా వచ్చేసానండి నేను. అది ఏంటి అనుకుంటున్నారా? నాకు తెలిసిన ఒక అమ్మాయి తెలిసిన ఆంటీ దగ్గరికి వెళ్ళి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలా ఆంటీ, ఏమేం కావాలి ఏంటి అని అడిగిందంటండి. పాప మా అమ్మాయి వాళ్ళు బాగా లేని వాళ్ళు అనమాట. ఒకరోజు పనికి వెళ్ళకపోతే ఇంట్లో కూడా గడవదు అటువంటి వాళ్ళు. అయితే ఆ ఆంటీ ఏం చెప్పిందంటే 9 రకాల పలారాలు కావాలి, 9 రకాల ఫ్రూట్స్ కావాలి, పువ్వులు కావాలి, ఇంకా బంగారం రూపు కావాలి, ఒక 5గురు ముత్తైదువులకి వాయనం కూడా ఇవ్వాలి అని అన్నట్టు. వామ్మో, ఇవన్నీ ఇవ్వాలా ఆంటీ? ఇవన్నీ లేకుండా సింపుల్గా చేసుకోకూడదా అని అడిగిందంట. ఆ అమ్మాయి అలా అడిగిన దానికి ఆంటీ ఏం సమాధానం చెప్పాలి? మీరైతే ఏం చెప్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మన రెసిపీ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు బొబ్బర గారెలు అనేవి చేస్తున్నానండి నేను వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా. ఇలా బొబ్బర పప్పు వచ్చేసి ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. తీసుకొని ఇందులో వాటర్ పోసేసి ఒక గంట సేపు నానబెట్టాను. ఒక గంట నానితే చాలండి, చక్కగా నానిపోతుంది. మనకి ఈ బొబ్బర్ల కంటే కూడా బొబ్బర పప్పు కూడా దొరుకుతుంది. అదైనా తీసుకొచ్చుకొని మనం ఇలా నానబెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా నానిపోయిన ఈ పప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా ఇలా పప్పు అనేది ఇందులో వేసుకొని, వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి, మూత పెట్టేసి చక్కగా గ్రైండ్ చేసేయండి. కచ్చాపిచ్చాగా మాత్రమే గ్రైండ్ చేయండి, మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఇలా పప్పు అంతటినీ కూడా చక్కగా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా వస్తే చాలన్నమాట. మనం వాటర్ పోస్తే అది జోరైపోయి మనకి గారెలు అనేవి సరిగ్గా రావండి. అందుకని మనకి గారెకి ఇలా గట్టిగా ఉండాలన్నమాట. ఇలా మొత్తం పప్పు అంతటినీ కూడా నేను మిక్సీ పట్టేశాను. అయితే ఆ అమ్మాయి అమ్మటిని ఇంటికి వచ్చేసి తన భర్త దగ్గర చెప్తుందనమాట, నాకు కంపల్సరీ ఇవన్నీ కావాలి బావ, నేను పూజ చేసుకోవాలి అని. అంటే తను అంటుందన్నమాట, మనకి పనికి వెళ్తేనే కానీ పూట గడిచేది, లేకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మామూలుగా తలస్నానం చేసేసి దీపారాధన చేసుకొని పూలు పొలము పెట్టేసి దండం పెట్టుకో, ఏం కాదు అన్నాడంటండి. అయినా వినట్లేదు ఆ అమ్మాయి. వినకపోయేసరికి 2 పీకిందనమాట. 2 పీకిన తర్వాత సాయంత్రం పూట నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చి, అక్క, వరలక్ష్మి అమ్మవారు వ్రతం చెయ్యాలంటే ఇవన్నీ కావాలా అక్క, నేను ఆంటీ దగ్గరికి వెళ్తే ఇలా చెప్పారు అని అంది. ఓకే, అన్నీ ఉంటే ఇవన్నీ తీసుకొని చేసుకోవచ్చమ్మా, మంచిదే అని అన్నానండి. మరి నా దగ్గర ఏమీ లేవు కదా అక్క, మరి నేను ఇలా సింపుల్గా చేస్తానంటే అమ్మవారు చెప్పించిద్ది, అలా చేయకూడదు అని అందా ఆంటీ అని అందండి. అసలు నాకు ఒకటి అర్థం కాదండి, మనం ఇంకా ఏ యుగంలో ఉన్నాము? అమ్మవారు చెప్పించడం ఏంటండి? నేను ఒక్కటే చెప్తున్నానండి, వీలైతే సాయం చేయండి, లేదు మీ వల్ల కాదంటే వదిలేయండి. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు చెప్పి వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టి వాళ్ళ సంసారాన్ని రోడ్డుకి మాత్రం లాగొద్దండి. ఇదిగోండి, పప్పు అనేది మనం ఇలా పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పప్పులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయలు కూడా వేసుకొని, కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు వేసుకుందాం. కరివేపాకుని మీరు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర వచ్చేసి మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఒక పావు కప్పు వరకు కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది బాగా అందులో ఉన్న రసం మొత్తం పిండిలోకి దిగి మన గారెలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేయండి. గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలన్నమాట. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొబ్బర పప్పు ఉంది కదండి, ఆ పప్పుని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గారెలు అనేవి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసి ఇలా కాగిన ఆయిల్లో 1 బై 1 ఇలా వేసేయండి. నేను ఒక్కటే మాట చెప్పానండి, అమ్మవారికి తెలియదా మనకి ఉన్నది లేనిది? తన బిడ్డలమే కదా మనకి. మనం ఉన్న దాంట్లోనే పెడితే ఆ అమ్మవారు సంతోషించిద్ది, ఇంట్లోనే ఏ గొడవ ఉండదు, నీకు మనశ్శాంతి ఉంటుంది. లేని వాటి కోసం బయటికి వెళ్ళి అప్పు చేసి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేసి మళ్ళీ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేసి ఇవన్నీ చేసి మనశ్శాంతి లేకోకుండా, తృప్తి లేకుండా ఇవన్నీ పెట్టినా కానీ అమ్మవారు సంతోషించదు. నీకున్న దాంట్లోనే, నీకు కలిగిన దాంట్లోనే నువ్వు పెట్టు
అమ్మవారు దీవించిద్ది. అంతేగాని ఎవరో చెప్పారు ఇయన్నీ పెడితేనే అమ్మవారు నిన్ను దీవించిద్ది, లేకపోతే శపించిద్ది. ఇయన్నీ అబద్ధాలురా. దేవుడు ఎక్కడా శపించడు. మనకున్న దాంట్లో పెడితేనే తృప్తిగా మనల్ని దీవిస్తాడు అని చెప్పానండి. ఇది కరెక్టో కాదో నాకు తెలియదు. కరెక్ట్ అన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదక్క ఇది రాంగ్ అన్న వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే అక్క అనే అమ్మాయి వెళ్ళిపోయి చక్కగా పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన చేసుకొని పరమాన్నం వండుకొని పెట్టుకుందంట. చాలా హ్యాపీగా నా దగ్గరికి వచ్చి ఇలా చేసుకున్నాను అక్క అని చెప్పింది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి గారెలు అనేవి ఇలా వేసాం కదా మనం, చక్కగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా దోరగా ఇలా ఫ్రై అవనిచ్చి తీసి ఒక బౌల్లోకి వేసేసి అదే కాగిన ఆయిల్లో చేయి తడి చేసుకొని మిగతా పిండిని కూడా నేను ఇలాగే గారెలాగా చేసుకొని ఒక్కొక్కటిగా ఈ కాగిన ఆయిల్లో వేసేసానండి. ఇలా వేసిన తర్వాత చక్కగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూడండి, కరకరలాడే బొబ్బరి గారెలు అనేవి రెడీ అయిపోయినాయి. నేను ఒక బౌల్లోకి ఇలా సర్వ్ చేశాను అనమాట. ఇలా సర్వ్ చేసి అమ్మవారి దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని పూజ అనేది ముగించేశాను నేను. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ఏం పిండి వంటలు చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను సునీతకి ఇచ్చిన సలహా అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదక్క నువ్వు రాంగ్ చెప్పావు అన్నవారు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సాయం కోరి మన దగ్గరకు వచ్చినప్పుడు వీలైతే సాయం చేయండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని తెలిసి తెలియని సలహాలు ఇచ్చి ఇబ్బంది పెట్టకండి.